చరిత్రలో మనకి తెలియని పేజీలు చాలా ఉన్నాయి. నిజానికి మనకి ఇండిపెండెన్స్ కేవలం అహింసా మార్గంలోనే కాదు, ముఖ్యంగా సాయుధ పోరాటం వల్లనే వచ్చింది. కానీ ఎలా? నిజాలు తెలుసుకుందామా? 1942లో అహింసా మార్గంలో బ్రిటిష్ వాళ్ళు ఇండియాని వదిలి వెళ్లిపోవాలని గాంధీ లీడర్షిప్ లో క్విట్ ఇండియా మూవ్మెంట్ స్టార్ట్ చేశారు. బ్రిటిష్ వాళ్ళు క్విట్ ఇండియా మూవ్మెంట్ ని అణిచివేసి గాంధీని జైల్లో వేశారు. అక్కడితో ఆ మూవ్మెంట్ ఆగిపోయింది. ఆ తర్వాత గాంధీ మాకు ఫ్రీడమ్ ఇస్తే రెండో ప్రపంచ యుద్ధంలో మీకు సపోర్ట్ చేస్తామని ప్రపోజల్ పెట్టారు. కానీ బ్రిటిష్ గవర్నమెంట్ ఈ ప్రపోజల్ ని రిజెక్ట్ చేసింది. మరో పక్క సుభాష్ చంద్రబోస్ ఐడియాలజికల్ డిఫరెన్సెస్ వల్ల కాంగ్రెస్ పార్టీ వదిలేసి రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిష్ కి అపోజిట్ అయిన జర్మన్ లీడర్ హిట్లర్ సపోర్ట్ తో జర్మనీలో చిక్కుకున్న భారత సైనికులను విడిపించి అక్కడ ఇండియన్ మిలిటరీ ఫోర్స్ ని ఆర్గనైజ్ చేశారు. తర్వాత జపాన్ ఆక్యుపైడ్ సౌత్ ఈస్ట్ ఆసియాకి వెళ్లి ఐఎన్ఏ లీడర్షిప్ తీసుకున్నారు. మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వతంత్రాన్ని ఇస్తాను అనే నినాదంతో సైన్యాన్ని సిద్ధం చేశారు. 1943లో సుభాష్ చంద్రబోస్ బ్రిటిష్ గవర్నమెంట్ ని ఎదిరించాలంటే ప్రొటెస్ట్ చేస్తే సరిపోదు, సాయుధ పోరాటంతో కూడా ఫేస్ చేయాలని ఐఎన్ఏని పెద్ద పొలిటికల్ మిలిటరీ మూవ్మెంట్ గా మార్చారు. జపాన్ సపోర్ట్ తో ఐఎన్ఏ బ్రిటిష్ ఫోర్సెస్ కి వ్యతిరేకంగా ఫైట్ చేసింది. కానీ చివరికి ఐఎన్ఏ ఓడిపోయింది. ఇంకో పక్క రెండో ప్రపంచ యుద్ధంలో 25 లక్షలకు పైగా భారతీయ సైనికులు బ్రిటిష్ కు సపోర్ట్ గా యుద్ధం చేశారు. యూరోప్, ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్, సౌత్ ఈస్ట్ ఏషియా లాంటి డిఫరెంట్ రీజియన్స్ లో వార్ ని ఎక్స్పీరియన్స్ చేసిన సైనికులు ప్రపంచ రాజకీయం, ఫ్రీడమ్, డెమోక్రసీ, రైట్స్ లాంటి కాన్సెప్ట్స్ ని దగ్గర నుంచి ఎక్స్పీరియన్స్ చేశారు. ఇది గ్రోయింగ్ నేషనలిస్ట్ సెంటిమెంట్ కి అడిషనల్ పుష్ గా మారింది. ఈ ఇన్సిడెంట్ తర్వాత సైనిక బలగాల్లో తిరుగుబాటు వచ్చింది. దాదాపు 20,000 మందితో కూడిన నావికా దళం 78 ఓడలతో ముంబైలో తిరుగుబాటు చేశారు. అదే సమయంలో చెన్నై, పూణే, కరాచీ, కోల్కతాలో కూడా సేమ్ సిచ్యువేషన్. అప్పటికే బ్రిటిష్ గవర్నమెంట్ రెండో ప్రపంచ యుద్ధం వల్ల 3,84,000 మంది సైనికులను కోల్పోయి 21 బిలియన్ పౌండ్స్ అప్పుల్లో కూరుకుపోయిన బ్రిటిష్ గవర్నమెంట్ భారతీయ సాయుధ బలగాల్ని కంట్రోల్ చేయలేకపోయింది. సైన్యంలో తిరుగుబాటు రావడం వల్లనే ఇండియాకి ఫ్రీడమ్ ఇవ్వాల్సి వచ్చిందని నాటి బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ క్లెమెంట్ అట్లీ వెస్ట్ బెంగాల్ తాత్కాలిక గవర్నర్ జస్టిస్ పిబి చక్రవర్తితో జరిగిన ఇంటర్వ్యూలో స్వయంగా ఆయనే చెప్పారు. ఇండియాకి ఫ్రీడమ్ రావడంలో కేవలం అహింసా మార్గం మాత్రమే కాకుండా సాయుధ పోరాటం కూడా కీ రోల్ ప్లే చేసింది అనడానికి ఇదే మెయిన్ ఎవిడెన్స్. కానీ క్రెడిట్ అంతా గాంధీకి మాత్రమే ఎలా వెళ్ళింది? గాంధీ బోస్ ని ఎందుకు వ్యతిరేకించారు? ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలువబడే సర్దార్ వల్లభాయ్ పటేల్ ని ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ గా చేయడానికి గాంధీ ఎందుకు అడ్డుపడ్డాడు? పార్ట్ 2 లో తెలుసుకుందాం. ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేసి మరిన్ని ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం డూ సబ్స్క్రైబ్.